ఆ భగవానుడి గళం నుంచి జాలువారుతున్న గీతా రసామృత వర్షిణ్ణి ఆస్వాదిస్తున్న చిన్నారులందరికీ హరే కృష్ణ. ఈరోజు మనం నేర్చుకోబోయే శ్లోకము భగవద్గీతలోని మొదటి అధ్యాయము అర్జున విషాద యోగంలోని 8వ శ్లోకము. ముందుగా శ్లోకం యొక్క భావం తెలుసుకొని దానిలోని అంతరార్థంతో శ్లోకం నేర్చుకుందాం. తర్వాత కష్టమైన పదాలను పలకటం, ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటూ నేర్చుకుంటే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ శ్లోకము దుర్యోధనుడు యుద్ధరంగంలో మాట్లాడే మాటను సంజయుడు తన దివ్య దృష్టితో చూసి ధృతరాష్ట్ర మహారాజుకు వివరిస్తున్నాడు. దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యులను సమీపించి పాండవ సైన్యంలో ఉన్న మహారథుల గురించి వివరించారు. ఇప్పుడు తన సైన్యంలో ఉన్న మహారథుల గురించి ఇలా వివరిస్తున్నాడు. మీరును భీష్మ పితామహులు, కర్ణుడు, కృపాచార్యులు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు, ఇలా ఎంతోమంది మహారథులు ఉన్నారు. ఇక్కడ దుర్యోధనుడు తన గురువు, సైన్యానికి అధ్యక్షుడైన ద్రోణాచార్యుని సమీపించి ప్రతిపక్షంలోని మహారథుల గురించి వివరించి తర్వాత తన పక్షంలోని మహారథుల గురించి జ్ఞాపకం చేస్తున్నారన్నమాట. అంటే వారి వారి యుద్ధ నైపుణ్యాలను బట్టి యుద్ధ తంత్రాన్ని చర్చిస్తున్నారన్నమాట. మనం కూడా మంచి ర్యాంకు కోసం మన గురువుల్ని సలహా అడుగుతాం కదా, అలాగన్నమాట. ఇక శ్లోకాన్ని అర్థంతో కలిపి నేర్చుకొని చక్కగా పాడదాం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ, భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ, కృపశ్చ సమితింజయః, కృపశ్చ సమితింజయః, అశ్వత్థామా వికర్ణశ్చ, అశ్వత్థామా వికర్ణశ్చ, సౌమదత్తిస్తదైవ చ, సౌమదత్తిస్తదైవ చ, భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ, కృపశ్చ సమితింజయః, అశ్వత్థామా వికర్ణశ్చ, సౌమదత్తిస్తదైవ చ, భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ, కృపశ్చ సమితింజయః, అశ్వత్థామా వికర్ణశ్చ, సౌమదత్తిస్తదైవ చ. భీష్మశ్చ, దీనిని భీష్మః ప్లస్ చ కలిపి పలికితే భీష్మశ్చ. అలాగే కర్ణశ్చ, కర్ణః ప్లస్ చ కర్ణశ్చ, కృపశ్చ, కృపః ప్లస్ చ, అశ్వత్థామ, 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 వికర్ణశ్చ, వికర్ణః ప్లస్ చ వికర్ణశ్చ, సౌమదత్తిస్తదైవ చ. ఈ పదాన్ని సౌమదత్తిః ప్లస్ తదైవ చ అని పలకచ్చు. సౌమదత్తిస్తదైవ చ సాకిన తావొత్తిచ్చి పలకాలన్నమాట ప్రతి పదార్థము. భవాన్ అంటే మీరు, ద్రోణాచార్యులు, భీష్మంచ భీష్ముడు కూడా, కర్ణశ్చ కర్ణుడు కూడా, సమితింజయః యుద్ధంలో అజేయులైన, కృపశ్చ కృపాచార్యుడు, అశ్వత్థామ అశ్వత్థాముడు, వికర్ణశ్చ వికర్ణుడు, తదైవ చ అట్లే, సౌమదత్తిః సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు కూడా మహారథులే అని అర్థం. జై శ్రీకృష్ణ.